విమానాలందు ఇండిగో విమానాలు వేరయ్యా అంటున్నారు విమాన ప్రయాణికులు. తమ ఫ్లైట్ లో ప్రయాణించే వారికి చుక్కలు చూపిస్తూ ఏదో ఒక సంఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఇండిగో. ఈ మధ్య కాలంలో ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య 6 ప్రయాణికులతో ప్రయాణించలేక వారికి మాయమాటలు చెప్పి విమానం దింపేసిన సంఘటనపై తెగ చర్చ జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం గాల్లో ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురైన వీడియో వైరల్ అయింది. తాజాగా ఇండిగోకి సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులకు మరణ భయాన్ని చూపించింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. దాదాపు చావుని చూసినంత పనైందా ప్రయాణికులకు. అయోధ్య నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవాన్ని చూపించింది ఇండిగో. 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, దాదాపు 2 గంటల పాటు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వచ్చింది. ఏప్రిల్ 13న జరిగిన ఈ సంఘటన ఓ ప్రయాణికుడు ఎక్స్ ద్వారా పంచుకోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయోధ్యలో మధ్యాహ్నం 3:25 బయలుదేరిన ఇండిగో విమానం 4:30 ఢిల్లీలో దిగాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ వీలు పడడం లేదని, మరో 45 నిమిషాల వరకు సరిపడా ఇంధనం మిగిలుందని 4:15 పైలట్ ప్రకటించారు. 2 సార్లు ప్రయత్నించినా ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో ఫ్లైట్ ని చండీగఢ్కు మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. 115 నిమిషాల తర్వాత విమానం చండీగఢ్లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దిగే సమయానికి విమానంలో మరో 2 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలుందని ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీసీఏ ఇండిగోలకు ట్యాగ్ చేశాడు. ఆ మధ్య బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో 6 ప్రయాణికులతో ప్రయాణించలేక వారిని దింపేసిన సంఘటన కూడా వైరల్ అయింది. ఆ 6 ప్రయాణికులు విమానం దిగడానికి మాయమాటలు చెప్పి విమానం దిగాక ఏకంగా రాత్రంతా వారిని వెయిట్ చేయించి వారి ఆగ్రహానికి గురైంది ఇండిగో.